తెలుస్తున్నాను. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకు రాజవరును లేరని రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. కరుణాగల సోదరుండై ఈయన ధరణికే తెంచేనయ్యా. స్థిరముగా నమ్ముకనినా మన కొసగు పరలోక రాజ్యమును రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. నక్కలకు బొరియాలుండే నాకాశ పక్షులకు గుళ్ళుండేను. ఒక్కింత స్థలమైనాను మన విభునికెక్కడ లేకుండేను. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. అపహాసములు చేయుచు నాయన యాననము పైను మియుచు కృపమాలిన సైనికు లందరను నెపములంచుచుగొట్టిరి. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. శక్తి గల రక్షకుండే మన కొరకు ముక్తి సిద్ధము చేసేను. భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. త్వరపాడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరాలు. దరికి చేరిన వారిని ఈ ప్రభువు దరుమాడన్నడు దూరము. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. ప్రైజ్ లార్డ్. వాక్యాన్ని అనుసరించి స్పష్టమైన పాట, మధురమైన పాట పాడారు. నిజంగా చెప్పాలంటే శూన్యమరాలు ఘనరాలు మన యేసయ్య జయశాలి. ఆ యొక్క కెరూబులు శరాబులతో నిండిన ఆ పరలోక పట్టణాన్ని, పరలోకాన్ని సమీప దేశంలో అమరత్వం వదిలిచున్న ఆయన ఆ పరలోక ఆ యొక్క తీయస్సును వదిలి ఏ రీతిగా కల్వరి కొండకు వెళ్ళారో ఆయనకు అనేకమైన అద్భుతమైన ఇళ్ళున్నాయి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవన్నాడు. కానీ ఇక్కడ నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూణ గాని నివసిన స్థలం లేదు. అటువంటి ఆయన మన దగ్గర కోసం వచ్చి కల్వరి కొండ ఎక్కాడండి. శూన్యంలో ఏ విధంగా ఆ కొండ ఎక్కిందో, కర్మేరు నుంచి కల్వరికి ఎక్కిందో ఆ రీతిగా అద్భుతమైన కంపారిజన్ చేస్తూ చక్కని పాట, స్వరం, మంచి స్వరంతో పాట పాడి దేవుని వచ్చిన మా ప్రియ బిడ్డ సిస్టర్ కృపమణి గారికి ప్రభు యేసునామములో వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. మనం ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనము ప్రకటనలు విందాం ప్రియులారా. మన మధ్య సిస్టర్ హేనా గారు ఉన్నారు. చక్క ప్రకటన చేయవలసిందిగా ప్రేమతో ఆ సిస్టర్ ని ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అంకుల్. అందరికీ వందనాలండి. ఈరోజు ప్రకటనలు ఈరోజు యథావిధిగా 3:30 గంటలకి విజ్ఞాపన ప్రార్థనలు కూడుకుంటుందండి. అందరూ కూడా 3:30 కల్లా కనెక్ట్ కావాల్సిందిగా కోరుచున్నాను. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్న ఎడలా తెలియపరిచినట్లయితే కనుక వాళ్ళ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడతాయి. రేపటి ప్రోగ్రాం అంతా కూడాను మీకు కొద్ది సమయంలోని వాట్సాప్ గ్రూప్ లో పెట్టబడుతుంది. ఈ నాటి ప్రకటనలు ఓవర్ టు అంకుల్.
థ్యాంక్ యూ. చక్కగా అందరికి అర్థమయ్యే రీతిలో ప్రకటన చేసి దేవుని మహింపరిచిన సిస్టర్ హేనాకు ప్రభు యేసు నామములో శుభాభివందనాలు తెలుసుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా మన మధ్య మనకు షాలేం కుటుంబానికి ఏ వాక్యం అవసరమో నిజంగా చెప్పాలంటే ఈ వాక్యం గురించి చెప్పాలంటే చాలా ఉంది. మనసు ఉప్పొంగుతుంది కానీ టైం లేదు. మంచి వర్తమానం మనం విన్నాము. ఈరోజు మన షాలేం కుటుంబానికి ఏ వాగ్దానం అవసరమో ఆ వాగ్దానాన్ని దేవుడు మనకిస్తాడు. ఈరోజు ఆ వాగ్దాన్ని రిలీజ్ చేయవలసిందిగా మన మధ్య దైవజనులు, ఆత్మపూర్లు, ఎంతో అనుభవం గల మన షాలేం కుటుంబ నాయకుడు మంచి ప్రతి విషయంలో సలహాలు ఇస్తూ నిరంతరము మన షాలేం కుటుంబం కొరకు అనేకమైన అంశాలు ఇస్తూ ఈ శ్రవణకాల ధ్యానములు మనం ప్రోత్సహిస్తున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ అయ్య గారు ఉన్నారు. వారిని వాగ్దానం ఇవ్వాల్సిందిగా ప్రోత్సాహత వారిని ఆహ్వానిస్తున్నాను. ఓవర్ టు రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ అయ్య గారు. షాలోమ్ అండి, అందరికీ వందనాలు. ఇదనుపు వాగ్దానముగా సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనాన్ని వాగ్దానంగా తీసుకుందామండి. సామెతలు 14వ అధ్యాయము మ్యూట్ లో పెట్టుకోండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. మరి ఒకసారి చదువుకుందామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. దేవుడిచ్చిన వాగ్దానము మన వినికిడిలో స్థిరపరిచి బలపరిచి మనల్ని ఆనందింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, వాక్యానుసారమైన వాక్యానికి అనుబంధమైన వాగ్దానాన్ని ఈరోజు మనం పొందుకుందాం. ఎందువలంటే శూన్యమెరాలు యెహోవా యందు భయభక్తులు కలిగింది కాబట్టి జీవం వచ్చింది. తన బిడ్డ చనిపోయిన మరణపాశములో నుండి విడిపించింది. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. నిజంగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిలో ఎంతో సంచారం చేస్తున్నాడండి. ఒకదానికి కనెక్షన్ చక్కగా మనము పాట నుంచి ప్రారంభ ప్రార్థన నుంచి చివరి వరకు ఇప్పటి వరకు దేవుని అభిషేకం మనకు కనపడుతుంది. యెహోవా యందు భయభక్తి కలిగి ఉంట జీవపు ఊట, మరి మరణపాశం నుండి మనల్ని విడిపించును. అద్భుతమైన వాగ్దానం ఇచ్చిన దైవజనులు, ఆత్మపూర్లు రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ అయ్య గారికి ప్రభు యేసు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనము ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాంకి వెళ్దాం పిల్లారా. ఈ ప్రోగ్రాము స్పెషల్ ప్రోగ్రాము మన దైవజనుడు మన శ్యాంబాబాయ్ గారు ఈ ప్రోగ్రాం గురించి వివరించవలసిందిగా ప్రోపేట వారిని ఆహ్వానిస్తున్నాను. స్పెషల్ ప్రోగ్రాం. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రైల్వే కోడూరులో ఉంటున్న సిస్టర్ సుజాత గారు వారి యొక్క జన్మదినం. వారు కనెక్ట్ అయినట్లేరు. కనెక్ట్ అయ్యారయ్యా. కనెక్ట్ అయ్యారండి. జ్వరంగా ఉందని చెప్పారు. కాదండి, ఆ సుజాత సిస్టర్ గారు కాదు. వారేమో ఖమ్మంలో ఉంటారు. ఈ సిస్టర్ గారు రైల్వే కోడూరులో ఉంటారండి. కనెక్ట్ అయ్యారు గారు. మీరు దయచేసి వారి కొరకు ఒక ఇద్దరితో ప్రేయర్ చేయించండి. కంటిన్యూ చేసేయండి అయ్య గారు. ఓకే, ఓకే. రైల్వే కోడూరులో ఉన్న సిస్టర్ సుజాతకు నూతన సంవత్సరమైన దయా కిరీటాన్ని దేవుడు ప్రసాదించాడు. దేవుడు గతించిన సంవత్సరం కన్నా ఈ నూతన సంవత్సరంలో నూతన శక్తితో, నూతన బలముతో పక్షిరాజు యవ్వనం ఇవ్వాలని మన మధ్య దైవజనులు, ఆత్మపూర్లు రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ అయ్య గారు ప్రార్థించవలసినగా కోరుచున్నాను. రైతులాడండి, ప్రార్థన చేద్దాం. స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. నేను పరిశుద్ధుడ, మహాకరుడ, మహోన్నతుడు అయిన దేవా, మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నేను ఈ ప్రత్యేకమైన సమయంలో నా తండ్రి, మా సహోదరి, నేను మీ ప్రియబిడ్డ నా తండ్రి,
సుజాత సిస్టర్ నా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేయించున్నాం దేవా. ఆ బిడ్డకి ఇచ్చిన కృపలన్నిటిని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఆ బిడ్డ నేను పుట్టినది మొదలుకొని దినం వరకు నా తండ్రి మీ కృపతో నింపిన తండ్రి, మీ రెక్కల నీడను భద్రపరిచిన తండ్రి, మీ క్షేమం ఇచ్చిన తండ్రి, ఆదరించి ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. నేను గర్భంలో రూపింపబడక ముందే నేను ఏర్పరచుకుని ఉన్నాను అని సెలవిచ్చారు దేవా. ఆ బిడ్డను ఏర్పరచుకునే విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ దినము నా తండ్రి ప్రత్యేకంగా ఆ బిడ్డ జీవితంలో నా తండ్రి మరి ఒక నూతన సంవత్సరమైన దయా కిరీటాన్ని అనుగ్రహించారు దేవా. మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేను ఆ బిడ్డ జీవితంలో మీ కృపను అనుగ్రహించండి. నేను ఈ యొక్క నూతన సంవత్సరంలో నా తండ్రి నూతన ఆత్మతోను, నూతన శక్తితోను, నూతన బలముతోను ఇంకను మీ సన్నిధిలో నా తండ్రి వలివ మొక్క వలె ఎదగటానికి నాయన మీ కృపను అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దేవా. కనికరించండి, ఆదరించండి. అప్పటికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయమని వేడుకొనిచున్నాం దేవా. ముఖ్యంగా మీ సన్నిధిలో నా తండ్రి దినదినము ఎదిగి ఫలించే కృప బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా. బిడ్డకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీకే స్తోత్రాలని, బిడ్డకి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకే స్తోత్రాలు దేవా. ఓ ప్రభ కుటుంబాన్ని ఆశ్రయించండి, దీవించండి. నేను ఇంకను ఎంతమందికి అయితే రక్షణ లేదో ఆ కుటుంబాల్లో నా తండ్రి వారందరికీ మారు మనసు అనుగ్రహించిన తండ్రి మీలో ఆనందింప చేయమని వేడుకొనిచున్నాం దేవా. సహాయం చేయండి నైనా. సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ బిడ్డ పైన తండ్రి ఆ బిడ్డ జీవితాంతం మీ కను దృష్టి ఆ బిడ్డ పయించమని వేడుకొనిచున్నాం దేవా. సహాయం చేయండి నన్ను. రాబో దినాల్లో నా తండ్రి మీ మహిమార్థమై పడి జీవించడానికి నేను అనేక మందికి ఆదర్శకరంగా జీవించడానికి నేను అనేక మందిని మీ సన్నిధికి నడిపించడానికి నేను ఆ బిడ్డకి నేను కృపను అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దేవా. మీ కృపాహస్తం బలమైన హస్తము బిడ్డపై ఇచ్చిన తండ్రి ఓ ప్రభా రాబో దినాల్లో ఇంకనూ మీ మహిమార్థమై జీవించడానికి సహాయం చేసి నడిపించి మహిమ ఘనతలు మీరే పొందుకొనమని ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి దివ్య నామమున అతి మిక్కిలి వినయముగా సమర్పించుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. సుజాత కొరకు మరి ఒక ప్రార్థించవలసిగా కూర్చున్నాను. మన దైవజనులు ఈ బ్రదర్ ఈవిరావు గారు ఉన్నారు, వారిని కూడా ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. రైల్వే కోటూరు ఉన్న సిస్టర్ సుజాత కొరకు బ్రదర్ ఈవిరావు గారు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. సిస్టర్ సుజాత కొరకు ప్రార్థించిన దైవజనులు డాక్టర్ సామ్యులయ్య గారికి మరియు దైవజనులు ఈవిరావు గారికి ప్రభు యేసు వందనాలు చెల్లిస్తున్నాను. మనం ముగింపులోకి వచ్చాము. ముగింపు ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మన మధ్య సిస్టర్ జయ పద్మ గారు ఉన్నారు, వారిని ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. వెనువెంటనే సిస్టర్ పరంజ్యోతి గారు ఉన్నారు, వారిని ప్రభు నేర్పిన ప్రార్థన. ఆ వెనువెంటనే మాస్టర్ జాన్ గారు ఉన్నారు, ఆశీర్వాద ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రథముగా ముగింపు ప్రార్థన సిస్టర్ జయ పద్మ గారు చేయవలసి కోరుచున్నాను. ఓవర్ సిస్టర్ జయ పద్మ. ప్రైజ్ తలాడ్. అందరికీ ప్రైజ్ తలాడ్. మరి అవకాశం ఇచ్చిన బాబురావు పాస్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ
ప్రార్థించుకుందామండి. ప్రార్థనలో ఏకీపించాలని కోరుతున్నాను. సర్వశక్తి మీకు కృపా సంపన్న కలిగిన ఆయన అద్వితీయ దేవాచ్యకడ మీకు వందనాలు, స్తోత్రము తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి తండ్రి ఉదయ కాలం మీ పాద సన్నిధులు మేము ధ్యానించుకుంటకు ప్రభా, మీ సన్నిధిలో నాయన మేము ప్రార్థించుకుంటకు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తోత్రములయ్యా. నాయన షాሎም ప్రేయర్ ఫెలోషిప్ లో ప్రభా నా తండ్రి నాయన ఎంతో చక్కగా మరి మమ్మల్ని నడిపిస్తున్నారు. మీకు స్తుతులు స్తోత్రములయ్యా. నాయన మరి చక్కగా నాయన మరి లీడ్ చేస్తున్నా మరి బాబురావు గారిని బట్టి నాయన బ్రదర్ కి నాయన ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మరి మరలా మాతో కూడా మరి ప్రార్థించుకుంటకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రములయ్యా. నాయన ఎంతో చక్కగా మా ప్రార్థనలు ఆలకించి మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. మేము అడగక ముందే మాకే అవసరం ఉందో ప్రభ మాకంటే ముందుగా మీరుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. మాకు అన్ని దయచేస్తున్నందుకే మీకు వందనాలు. మీ విషయంలో ప్రభ నాయన మీ సన్నిధానంలో మేము నాయన గొప్పగా నాయన ఎదగడానికి మాకు ఇచ్చే గొప్ప ప్లాట్ఫామ్ బట్టి మీకు స్తుతులు స్తోత్రములయ్యా. మరి తండ్రి నాయన మరి తండ్రి నాయన ఎవరి పని వారు చక్కగా నాయన చేసే విధానాన్ని బట్టి మరి ఈ క్రమాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములయ్యా. మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ నాయన మరి ఈ షాሎም ప్రేయర్ ఫెలోషిప్ నడిపిస్తున్నారు ప్రభ నా తండ్రి. ఇందులో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు ప్రభ. ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు సమర్పిస్తున్నామయ్యా. ఇదిగో నాయన మరి నా తండ్రి చక్కగా నాయన మరి మెసేజ్ ప్రభ నా తండ్రి మాతో మీరు ఉదయకాలం ఎంతో మెల్లని స్వరంతో చక్కగా అనేక విషయాల గురించి మాతో మాట్లాడి ఉంటుండగా ప్రభ నాయన నీ బిడ్డ నా తండ్రి మనీని నాయన చక్కగా మరి వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మన సిస్టర్కి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రత్యేకమైన కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను తండ్రి నాయన. మరి నాయన అదే విధంగా ప్రభ నాయన స్పెషల్ సాంగ్స్ ప్రభ నాయన స్తుతి గీతాలు పాడి మిమ్మల్ని స్థుతించిన ప్రభ నా తండ్రి. అదే విధంగా కృపా సిస్టర్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములయ్యా. అదే విధంగా ప్రభ నా తండ్రి నాయన మరి నా ప్రభ నాయన నడిపి ప్రామిస్ ఇచ్చిన సామిల అయ్యగారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రములయ్యా. మరి అనౌన్స్మెంట్ ఇస్తున్న ప్రతిరోజు ప్రభ నా సిస్టర్ ప్రభ నాయన బిడ్డను ఎంతో చక్కగా నడిపిస్తున్నారు. మీకు వందనాలు, స్తోత్రములయ్యా తండ్రి. మరి నా ప్రభ నా దేవా ప్రతి ఒక్క బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వాడబడిన ప్రతి ఒక్క బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ రోజు నాయన పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రభ నాయన మరి సుజాత సిస్టర్ను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మెండైన దీవెనలు దయచేయండి. నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇచ్చి దీవించినందుకే మీకు స్తుతులు స్తోత్రములయ్యా. ఇలా ఎంతమంది అయితే పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వారందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన రాబో నాయన దినాల్లో ప్రభ వారికి నాయన గొప్పగా మీ సన్నిధిలో ఎదగడానికి కావాల్సిన ధన్యత ప్రభ నాయన దైత్యమని ఎంతకంటే గొప్ప నాయన బహుమానం మాకేమి లేదు ప్రభ. మిమ్మల్ని అంటి పెట్టుకొని జీవించటం మాకు ఎంతో ధన్యకరం ప్రభ. అవును తండ్రి నాయన మా ప్రాణాలు తృప్తిపరిచేది మీ మాటలు ప్రభ. మమ్మల్ని ఓదార్చేది మీ మాటలు ప్రభ. మమ్మల్ని నడిపించేది మీ మాటలు ప్రభ. నా తండ్రి మీతో కలిసి ఉంటే నా తండ్రి నాయన ఎటువంటి మరణ పాశాలైనా మేము ఛేదించుకొని ముందుకు వెళ్ళగలం ప్రభా. నా దేవా నీకు వందనాలు. మాకే అవసరాలున్నా ప్రభానైనా మా నోటి నుంచి రాకముందే మీరు మాకు తీరుస్తూ ఉన్నారు ప్రభా. మీకు వందనాలు. కన్న తండ్రి కంటే గొప్పగా నా తండ్రి నాయన మమ్మల్ని కన్న తండ్రివి కొన్న తండ్రివి నీవు ప్రభా. నీ రక్తం ధారపోసి ప్రభా మా పాపాల నిమిత్తమై నాయన మీరు శిక్ష నొంది ప్రభా మమ్మల్ని కాపాడుకున్న తండ్రివి నాయనా నీకు వందనాలు. మీ మేలు మర్చిపోకుండా మా జీవితంలో తండ్రి నాయన మేము మీకు నాయన ఇష్టమైన బిడ్డలుగా మీకు ప్రియమైన బిడ్డలుగా నా తండ్రి మీకు విలువ తెచ్చి బిడ్డలుగా నా తండ్రి నిజమైన క్రైస్తవ బిడ్డలు ఎలా ఉండాలో దానికి తండ్రి నిదర్శనంగా మమ్మల్ని నిలబెట్టమని మాలో ఉన్న పాపాలు దోషాలు ఏమైనా ఉంటే వాటన్నిటి నుంచి తప్పించి ప్రభా నా తండ్రి నాయన మరి రాకడ సమీపమై ఉన్నది ఆయత్తపడే అవకాశాన్ని మా అందరికీ దైత్యమని ఒక్కరు నశించుట నాకు ఇష్టం లేదని మీరు చెప్పిన మాటను బట్టి ప్రభా నాయన ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందుకోవటానికి ప్రభా నాయన వారి నాయన మనసులను నాయన హృదయాలను మీకు సమీపముగా తీసుకొని వచ్చి ప్రభా నాయన సిద్ధపాటు కలిగి జీవించటానికి కావలసిన ధన్యత మీరే మాకు దయచేయాలి ప్రభాటి ధన్యత మాకు ప్రతి ఒక్కరికి దయచేయమని నా దేవా మరి ముఖ్యంగా నా తండ్రి ఈ షాሎም ప్రేయర్ ఫెలోషిప్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన మీ పదాల చెంత జ్ఞాపకం చేసుకుని ప్రజానికి వందనాలు.
నా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు ఉండండి ప్రభా నాయన. కుటుంబాలు దీవించి ఆశీర్వదించి మీ కాపుదల భద్రత ప్రతి ఒక్కరి కుటుంబం చుట్టూ ఉంచమని, మరి ముఖ్యంగా నా దేవా నా తండ్రి నాయన, మరి జరిగే ఈ ప్రతి రోజు నాయన ఈ కుడికల్లో మీరు దీవించి నాయన చక్కగా నడిపిస్తూ నాయన మీ నామానికే మహింకరంగా నాయన మరి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రత్యేకంగా మీకు వందనాలు స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాను ప్రభా నా తండ్రి. నాయన మరి సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన, ఎక్కడెక్కడ సేవలు చేస్తున్నారో ప్రభా నాయన, నిజమైన సేవ నిజమైన వాక్యం నాయన ఉన్నది ఉన్నట్టుగా నా తండ్రి నాయన ప్రచురించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని స్వస్థతను దయచేయండి దేవా. నీకు వందనాలు స్తోత్రములయ్యా నాయన. ఈ ఉదయకాలం ప్రభా నాయన ఇది రాలి ప్రార్థన మీ సన్నిధికి చేరిందని ప్రభా నాయన, అడగవలసింది నేను ఏదైనా మరిచిపోయానేమో తండ్రి, ఎవరైనా ఏదైనా ఇరుకులో ఇబ్బందుల్లో ఉండి బాధపడుచున్నారేమో అట్టి బిడ్డల్ని దయతో ప్రభా నైనా మీరు నాయన వారితో మాట్లాడి వారికి నాయన కావలసిన నెమ్మదిని దయచేయమని ప్రభా నా తండ్రి నాయన. అదేవిధంగా ప్రభా నా తండ్రి నైనా మరి ముఖ్యంగా హాస్పిటల్స్ లో ఐసీలో ఉన్న బిడ్డలు ఎవరైనా ఉంటే నాయన మరి అటు బిడ్డలను మీరు నాయన ముట్టి స్వస్థపరచమని నా దేవ నాయన ఈ ఉదయకాల దీవెనలు మా కుమ్మరించమని, మరలా మిమ్మల్ని ధ్యానించుకునే అవకాశం మాకు త్వరలో దయచేయమని, ఆ ప్రభును మీ ప్రియబడి యేసుక్రీస్తు ఈ ప్రార్థన విజ్ఞాపనలన్నీ మీ సన్నిధిలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నానని నేను నమ్ముచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన ఆహారం మాకు తెచ్చేము, మనుషులను క్షమించిన ప్రకారం మాకు క్షమించము, మమ్మల్ని శోధనలకు తేక కీడుని తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ అందరికీ. పాస్టర్ జాన్ గారు మ్యూట్ లో ఉన్నారు. శ్యామరయ్య గారు దీవెనివ్వండి సార్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సహాయము, ఆదరణ కూడిన మనకందరకును మన కుటుంబాలకును లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ. నిజంగా ముఖ్యం ప్రార్థన చేసిన సిస్టర్ జయపద్మ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. చక్కని ప్రార్థన. మన కన్న తండ్రి, మన కొన్న తండ్రి, మిన్నైన తండ్రి, మనసున్న తండ్రికి ప్రార్థించి ఎంతో హృదయ భారముతో అందరి కొరకు ప్రార్థించిన సిస్టర్ జయపద్మ గారికి ప్రభు యేసు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ రీతిగా పరమజ్యోతి సిస్టర్ గారికి ప్రభు యేసు వందనాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వాద ప్రార్థన చేసిన డాక్టర్ శామ్యులయ్య గారికి ప్రభు యేసు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధన కార్యక్రమం ఆది నుంచి అంతవరకు క్రమముగా మర్యాదగా దేవుని మహిమార్థంగా జరిగినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చివరిలో మరి నాకెంతో ఆశగా ఉంది. సిస్టర్ పద్మ గారు ఒకవేళ లైన్ లో ఉన్నారు, ఒక పల్లవి ఇందాక పాడిన పాట, ఒక పల్లవి ఒక చరణం పాడాలని కోరుకుంటున్నాను. పద్మ గారు కట్ అయిపోయారా? ఉన్నారయ్య గారు లైన్ లో ఉన్నారు. అమ్మ ఒక పల్లవి ఒక చరణం పాడమ్మ, చక్కగా పాడావు. అరవై 68వ పాట ఆంధ్రప్రదేశ్ కీర్తనలో. ప్రైజ్ లార్డ్ అయ్యారు. ప్రైజ్ లార్డ్. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. 68 కాదు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మీరు పాడింది. ఆ పాట ఒక పల్లవి చరణం పాడమని అయ్య గారు అడుగుతున్నారు. నా ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 68. అది కొత్త పుస్తకం అండి, అది కొత్త పుస్తకం. 68 కరెక్ట్ అయ్య గారు. సారీ. సరే ప్రైజ్ లార్డ్ అయ్యారండి. 5 గాయములు వినవా నా
గాయములు దినవా నా కొరకైదు గాయములు దినవా తల్లికైనా వారి తండ్రికైనా నన్నదమ్ములకైనా లేదే అన్నా పిల్లలకైనా నీ ప్రేమ పోల్చుదామన్నా పృథివీలోగా నారాదే ఐదు గాయములు దినవా నా కొరకైదు గాయములు దినవా. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. 3వ చరణం కూడా ఒకసారి పాడండి అమ్మా. ఎల్లా పాపము మోయు అల్లా దేవుని గొర్రె పిల్ల. ఎల్లా పాపము మోయు అల్లా దేవుని గొర్రె పిల్లవు నీవే గదా. నా వలన నీకింత ఎల్లట పుట్టెనే చిల్లకలు నేనాయదా. ఐదు గాయములు దినవా నా కొరకైదు గాయములు దినవా. ఆయాసమైనాని యాపదలల్లాని నాలో చింపగా నాత్మలో నడబాయక దివ్య అలసలో బాసిల్లో నా ఆత్మలో ఐదు గాయములు దినవా నా ప్రైజ్ లార్డ్. చక్కగా నిజంగా మనల్ని హలో పాట బ్రదర్. అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. చక్కని పాట పాడి దీన్ని మహిమపరిచింది. ఈ శ్రమలకాల ధ్యానములు, ఆ శిలువ ధ్యానములు, ఆ గాయాలను మనం స్మరించుకుంటూ నిజంగా ఎంతో ఉన్నతంగా మనం ముందుకు సాగాలండి. ఇది ఒక ఈ మన సాలుమి సహవాసము ఒక ట్రైనింగ్ గ్రౌండ్. నిజంగా ఈ 40 రోజులు దేవుడు 40 రోజులే కాదు, మిగతా రోజులు కూడా దేవుడు మనల్ని ఉజ్జీంపజేస్తున్నాడు. చక్కని పాటలతోటి, వాక్య సందేశములతోటి, ప్రార్థనలతోటి, మంచి అంశాలతోటి దేవుడు మనకు ముందు నడిపిస్తున్నాడు. ఈ ఆరాధన కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు క్రమముగా మర్యాదగా దేవుని మహిమార్థంగా జరిగించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ముగింపు మాటలు తెలియపరచవలసిందిగా మా ప్రియ సహోదరులు శ్యాంబాబు గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ఓవర్ టు బ్రదర్ శ్యాంబాబు గారు. థ్యాంక్ యూ అయ్య గారు, థ్యాంక్ యూ. ఈరోజు ఎంతో అద్భుతంగా మరి ఉదయకాలపు ఆరాధన నడిపించిన దైవజనులు రెవరెండ్ బాబురావు అయ్య గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఒక సవరణ, అంటే మనం రికార్డ్స్ లో అయితే సిస్టర్ సుజాత గారు రైల్వే కోడూరు అని రాసుకున్నాం, కానీ వారి పేరు యాక్చువల్ గా వారు ఆ సహోదరి పాస్టరింగ్ చేస్తారు. వారికి ఒక సంఘం ఉంది రైల్వే కోడూరులో, అందుకే ఎక్కువ బిజీగా ఉంటారు కనుక ఎప్పుడైతే మనకి మెసేజ్ ఇస్తారో అప్పుడే కనెక్ట్ అవుతారు. వారు అద్భుతమైన వర్తమానాలు అందించారు చాలా సార్లు మనకి. పేరు పాస్టర్ ఎస్తేర్ రాణి గారు. దేవుడు వారికి మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని
అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవదేవునికి వందనాలు. వారు ఈ విధంగా అనేకమైన జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటున్నా. దయచేసి అందరూ కూడా మీ పర్సనల్ ప్రేయర్స్లో వారి గురించి, వారి ప్రాముఖ్యంగా వారి యొక్క మరి వారి భర్త గారికి ఆరోగ్యం కొంచెం బాగాలేదని కూడా ఆ మధ్య మనకు తెలియజేశారు కదా, మనందరం ప్రార్థన చేసాం. హార్ట్ ప్రాబ్లం ఉందన్నారు. దాని కొరకు కూడా మీరు దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా మరి మనం శ్రమల కాలంలో ఉన్నాం. క్రీస్తు ప్రభు వారి మరణ శ్రమల ధ్యానానికి బేతాళ్ జానయ్య గారు, రెవరెండ్ బేతాళ్ జాన్ గారు ఎంతో అద్భుతమైన వర్డ్స్ తోటి, నిజంగా ఆ వర్డ్స్ ని వర్ణించాలి అని అంటే రెవరెండ్ బాబురావయ్య గారికే సాధ్యం. వారు సహజ కవులు, కానీ అద్భుతమైన పదజాలం ఉపయోగిస్తారు రెవరెండ్ బాతాళ్ళ జానయ్య గారు. ఎంతో అర్థవంతంగా మరి రాసిన పాటలు ఇవి. వాటిని పాడాలంటే నిజంగా మరి ఎప్పుడో మందిరాల్లోనే మనం వింటాం. ఎస్పెషల్లీ సిఎస్ఐలో కానీ లూథరన్ చర్చ్లో కానీ ఈ పాటల్ని మన మధ్యలో అది వినిపిస్తూ మనల్ని పూర్వ జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ ఉంటారు రెవరెండ్ డాక్టర్ దీవెనమ్మ సిస్టర్ గారు, సిస్టర్ పద్మ గారు, అలాగే మరి సహోదరి కృపామణి సిస్టర్ గారు. వారు కూడా మరి ఎస్ జేమ్స్ గారు, రెవరెండ్ ఎస్ జేమ్స్ గారు రాసిన పాట రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి అనే, మరి ఈ జయశాలి కన్నా మనకి ఇంకా రాజు ఎవ్వరూ లేరని ఎంత అద్భుతంగా పాడి మరి దేవుని మహిమపరిచిన సహోదరి, అలాగే శ్యామలా సిస్టర్ గారు ఎంతో అద్భుతంగా మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్ని పాడడం అంటే సామాన్యం కాదు. వీరికి దేవుడు అనుగ్రహించిన గొప్ప తలాంతులను బట్టి దేవదేవునికి వందనాలు. మరొకసారి ఈ సహోదరులకు నిండు వందనాలు తెలియజేస్తూ, అలాగే పాస్టమ్మ గారు ఎస్తేర్ రాణి గారి కొరకు కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. మరి అద్భుతమైన వర్తమానం అందించారు సిస్టర్ మణిరావు గారు. యాక్చువల్గా సిస్టర్ గారు ఎప్పుడు చెప్పినా కానీ చాలా అద్భుతంగా చెప్తారు. ఇక మైండ్ లో అట్లా ప్రింట్ అయ్యేటట్టు చెప్తారు. అది కరెక్ట్. ఇక మనం మర్చిపోము. ఆ టైటిల్ ఇవ్వడంలో కానీ, ప్రెజెంటేషన్ లో కానీ అసలు అది అద్భుతమైన తలాంత్. అది దేవుడు అనుగ్రహిస్తేనే కానీ వాటినే రావండి ఇలాంటి తలాంతులు. ఇలాంటి గొప్ప మరి తలాంతులు కలిగిన బిడ్డల్ని మన సహోదరుగా మరి మన కుటుంబంలో ఉన్నందుకు మనం ఎంతో వందనస్తులం దేవునికి. ఎంత మెడిటేట్ చేస్తే ఆ విధంగా వర్తమానం అందించగలరో నిజంగా. అదే సిస్టర్ గారు కూడా చెప్పారు, ఇదివరకు బోధకులు ఎవరైనా వస్తున్నారు అని అంటే వారు ఎస్పెషల్లీ శ్రమల కాలంలో ఎవరో ఒక ప్రత్యేకమైన బోధకులు 2-3 వస్తూ ఉండేవారు. వస్తే ఒక 15 రోజులు మినిమం ఉండి వాక్యంలో బలపరిచి సంఘాలని వెళ్ళేవారు. మరి వారికి సంబంధించిన అన్నీ కూడా మరి అక్కడున్న ఎవరైతే సంఘాన్ని చూస్తున్నారో వారు వారికి సమకూర్చేవారు. అలా ఇదివరకు రోజులు అవి. ఇప్పుడెవరు కూడా అంత తీరిక ఎవరికి లేదు. ఎవరి సంఘాలు వాళ్ళకు ఉన్నాయి. ఇదివరకు అంటే అన్ని ఆర్గనైజ్డ్ చర్చెస్ ఉండేవి. ఎవరైనా యేసురత్నం అయ్య గారు లాంటి వాళ్ళు, అలాగే దానియేల్ అయ్య గారు, ఎల్ఈఎఫ్, ఇలా 2-3 ప్రాముఖ్యమైన సంఘాలు తప్ప, హెబ్రోన్, ఈ సంఘాలు తప్ప మరి ఆర్గనైజ్డ్ చర్చెస్ తో పాటు ఇవి 2-3 ఉండేవి. కొన్ని చాలా తక్కువ సంఘాలు. ఇప్పుడైతే
కాలింగ్ ఉన్న ప్రతి వాళ్ళు ఒక సంఘం పెట్టుకుంటున్నారు కనుక ఎక్కువైపోయినాయి. ఎవరికాళ్ళు బిజీగా ఉన్నారు. మరి అది డిఫరెన్స్ ఉంది. కానీ అద్భుతమైన వర్తమానం అందించిన ప్రియ సహోదరి మణి ఈరావు గారికి 2 వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీరు నాకంటే చిన్నవారు కనుక గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. ప్రైజ్లాడండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. అందరికీ షాలోమ్. నిజంగా కర్మేర్ నుంచి కల్వరి వరకు ఆ టైటిల్ వింటేనే వాక్యం అంతా అర్థమైపోయిందండి. కర్మేలు అంటే అర్థం మనందరికీ తెలుసు, ఫలవంతమైన భూమి. అది తోట, అది వనం. ఫలవంతమైన ఆ రిచ్నెస్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? కల్వరి కోటకి వెళ్ళింది. యేసయ్య ఆ రిచ్నెస్ నుంచి కల్వరి కోటకు వచ్చాడు. ఎంత అద్భుతం అండి. ఆ టైటిల్ ఉంటేనే, ఆ టైటిల్ గుర్తుపెట్టిన చాలు, వాక్యం అంతా మనకు మైండ్ లో ప్రింట్ అయిపోయింది. నిజంగా ఈరోజు అద్భుతమైన వర్తమానం ఇచ్చిన మణిరావు గారికి, కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ షాలోమ్, షాలోమ్, షాలోమ్. అందరికీ వందనాలు. షాలోమ్, షాలోమ్. షాలోమ్, షాలోమ్, షాలోమ్. అందరికీ వందనాలండి. షాలోమ్, షాలోమ్. అందరికీ ప్రైజ్ లాడండి. షాలోమ్, షాలోమ్. వందనాలు బ్రదర్. షాలోమ్, షాలోమ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లాడండి. షాలోమ్, షాలోమ్.